ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నిన్ను హంసానంది రాగాలై వేదం వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనతోటి ప్రముఖ సింగర్ అమృతవర్షిణి మనతో ఉన్నారండి స్టూడియోలో. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మీ చిన్నతనం నుంచే మీరు ఈ రంగంలోకి రావడం జరిగింది. మీ గురించి విషయాలు తెలుసుకునే ముందు లెట్ us స్టార్ట్ విత్ ఏ సాంగ్. ఏదైనా ఒక పాటతో స్టార్ట్ చేయండి. నేను పాడిన పాటే పాడతాను. మీరు పాడిన పాట. నా ఫస్ట్ సాంగ్ మేఘమాగాలమ్మ ప్రయాణం అనే మూవీ నుంచి. ఓకే. మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు రాగమా రావమ్మ పాటగా ఎదుగుటకు చల్లగాలై మనసులు భావం నింగిదాకా పయనిస్తుంది చేరువయ్యే కనురెప్పల్లోన ప్రేమ తాళం వినిపిస్తుంది. ఓకే, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. మీరు అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీకు అసలు అవకాశం ఎలా వచ్చింది? అంటే మీరు ఎలా స్టేజ్ షోసా లేకపోతే టీవీ షోస్తో స్టార్ట్ చేశారా? ఏ వయసులో స్టార్ట్ చేశారు? నేను ఆల్మోస్ట్ మాట్లాడడం నేర్చుకోవడంతో పాటు పాటలు కూడా నేర్చుకున్నాను అన్నమాట. అంటే నేర్చుకోవడం ఇన్ ద సెన్స్ పాడడం స్టార్ట్ చేశాను. ఎలా అంటే ఇంట్లో మ్యూజిక్ అయితే ఇలా ప్రొఫెషనల్గా ఎవరు నేర్చుకోలేదు. కాకపోతే ఇంట్లో అందరికీ మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక పాటలో ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. సో అన్నమయ్య కీర్తనలు అవి వింటూ ఉన్నప్పుడు నేను మళ్ళీ వాటిని తిరిగి పాడేదాన్ని. అందుకని ఇంకా సో టాలెంట్ ఉంది కదా అని చెప్పి అమ్మ ఇంకా నేర్పించాలి తినకి అని చెప్పి అమ్మ బాగా స్టార్టింగ్లో ఎక్కువ ఎంకరేజ్ అంటే గుర్తించి ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. అన్ని కాంపిటీషన్స్కి తీసుకెళ్ళడము. సో నన్ను క్లాసికల్ మ్యూజిక్లో జాయిన్ చేయాలి, ఎందుకంటే నేర్చుకోవాలి కదా అని క్లాసికల్ మ్యూజిక్లో జాయిన్ చేసే ప్రయత్నం చేసింది. కాకపోతే నాకు చాలా భయం ఉండేది క్లాసికల్ నేర్చుకోవడానికి. ఎందుకంటే ప్రతిసారి ఎవ్రీ వీక్ వెళ్ళాలి, పాట అప్పచెప్పాలి అంటే నాకు టీచర్ అంటే భయం అనమాట. అందుకని సరిగ్గా ఎప్పుడు నేర్చుకోలేదు. అయినా కూడా అమ్మ ఎప్పుడు ఇంకా ఎలాగైనా నేర్పించాలి అని చెప్పి బాగా తను వర్కింగ్ అయినా కూడా నన్ను డెఫినెట్గా తప్పకుండా క్లాస్కి తీసుకెళ్ళలేదు అనమాట. అయినా కూడా ఏ వయసు నుంచి? నేను ఒక థర్డ్ క్లాస్ అలా నుంచి స్టార్ట్ చేశారు నేర్చుకో. కాకపోతే లలిత సంగీతం అయితే సెకండ్ క్లాస్లో నుంచి స్టార్ట్ చేశాను. రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్చుకుంటున్నాను. అప్పుడు స్టార్ట్ చేశాను. దానికైతే రెగ్యులర్గా వెళ్ళేదాన్ని, ఎందుకంటే భయం ఉండేది కాదు. బట్ క్లాసికల్ మ్యూజిక్ అంటే భయం. సో చాలా ఇర్రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. అందుకని ఎక్కువ క్లాసికల్ నేర్చుకోలేకపోయాను అనమాట. బట్ మూవీ సాంగ్స్ లైట్ మ్యూజిక్ మాత్రం బాగా నచ్చేది అనమాట. సో పాడేదాన్ని. అండ్ అమ్మ కాంపిటీషన్స్కి వాటికి తీసుకెళ్ళి ఇంకా కొంచెం ఒక 6th 7th క్లాస్ ఆ టైంలో ఇంకా రియాలిటీ షోస్లోకి వెళ్ళాను. ఆ టైంలో ఇంక సో అలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ప్లేబ్యాక్ సింగింగ్ ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చిందనమాట. సో అలా. ఓకే, అంటే మీరు రియాలిటీ షోస్కి వెళ్ళారని చెప్పంటున్నారు కదా. అంటే ఎలాంటి షోస్ స్టార్టింగ్ మీరు వెళ్ళారు? ఫస్ట్ సరిగమపకి వెళ్ళాను, తర్వాత సూపర్ సింగర్కి వెళ్ళాను, ఇంకా తర్వాత మధ్యలో వాటి తర్వాత ఇంకా కొన్ని మూవీస్లో పాడాను. తర్వాత మళ్ళీ బోల్ బేబీ బోల్లో పాడాను. సో ఇంకా అంటే ఆ 10th ఆ టైంలో ఇంకా అప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ కూడా చేస్తూ అలాగే రియాలిటీ షోస్ కూడా పాడానండి. అలాగే స్కూల్ కూడా అటెండ్ అయ్యేదాన్ని. సో దాని తర్వాత ఇంకా కొంచెం ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత కొంచెం షెడ్యూల్ కష్టమయ్యేది. ఎందుకంటే నేను
ఐఐటి బ్యాచ్లో ఉండేదాన్ని ఇంటర్మీడియట్లో. సో మాకు టైమింగ్ 7 to 7 అనమాట. సో క్లాసెస్కి వెళ్ళడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ ఎక్కడైనా షోస్ ఉన్న దేనికైనా వెళ్ళడం కుదిరేది కాదు. స్కూల్లో ఉన్నప్పుడైతే స్టేజ్ షోస్ రికార్డింగ్స్ అన్నిటికీ టైం ఉండేది. సో ఎక్కువగా అప్పుడే పాడడం జరిగింది అనమాట మూవీస్లో కానీ. అంటే రియాలిటీ షోస్లో అంటే కాంపిటీషన్స్లో కూడా ఏమైనా పార్టిసిపేట్ చేసేవాళ్ళ? అంటే కాంపిటీషన్స్లో అన్నిట్లో, అంటే స్కూల్ కాంపిటీషన్స్, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్. అవి కాదు టీవీ షోస్లలో. టీవీ షోస్లో ఇప్పుడు బోల్ బేబీ బోల్లో 3 seasonsలో పాడాను. అండ్ దాంట్లో 2 seasonsలో విన్ చేశాను. 2 seasonsలో ఉన్నాయారు. అవునవును. ఎలా ఉండేది అప్పుడు అనుభవాలు చెప్పండి, ఆ చిన్నతనంలో గుర్తున్నవి. అప్పుడు కోటి సార్ మాకు జడ్జ్ సార్ అప్పుడు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. ఎస్పెషలీ పిల్లలు అంటే ఆయనకి చాలా ఇష్టం. సో చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ అంటే నాకు చాలా భయం, స్టేజ్ ఫియర్ అనమాట. సో ఆయన వల్ల కొంచెం తగ్గేది, ఎందుకంటే ఆయన అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు కాదు. సో అందుకనే బేసిక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను విన్ చేయకపోవడానికి కారణం ఏమైనా ఉంది అంటే భయమే అనమాట. నేను భయపడి అసలు హాఫ్ ఆఫ్ మై ప్రిపరేషన్ ఇస్ లైక్ అది భయంలో వెళ్ళిపోయేది. సో దానివల్లే ప్రాబ్లీ ఐ కుడ్ విన్ దట్ షో. సో బికాస్ ఐ వాజ్ కంఫర్టబుల్. అందులో చాలా ఒక 2-3 times నాకు స్టాండింగ్ ఓవేషన్ అలా వచ్చింది. చిత్రమ్మ గారు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అండ్ కోటి గారు అందెల రౌమిది అనే సాంగ్కి. అండ్ అందెల రౌమిది అనే సాంగ్. తర్వాత ముందు స్టార్ ఆఫ్ ఏపీ అని ఒక షోలో పాడాను. దాంట్లో వేదం అణువణువున నాదం సాగర సంగమం నుంచి ఆ సాంగ్కి వచ్చింది స్టాండింగ్ ఓవేషన్. సో అలా కొన్ని సాంగ్స్ ఆర్ లైక్ నాకు బాగా రెస్పాన్స్ వచ్చిన సాంగ్స్ అనమాట. సో అవే మెమరీస్. ఓకే, ఆ సాంగ్ ఒకసారి మాకు కూడా వినాలని ఉంది. షూర్. ఎదురాయి గురువైన దైవం ఎదలాయి మంజీరనాదం గురుతాయి కుదురైన నాట్యం గురుదక్షిణైపోయి జీవం నటరాజ పాదాన తలవాల్సన నయనాభిషేకాన తరించన నటరాజ పాదాన తలవాల్సన నయనాభిషేకాన తరించన వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నిన్ను హంసానంది రాగాలై వేదం వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నిన్ను హంసానంది రాగాలై వేదం 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 వేదం. ఇప్పుడు ఇది ఏ కాంపిటీషన్లో పాడారు మీరు? ఇది స్టార్ ఆఫ్ ఏపీ అనే కాంపిటీషన్ పాడాను. మీరు ఈ కాంపిటీషన్స్లో ఏ కాంపిటీషన్లో మీరు విన్నర్ అయినది కానీ ఏమైనా ఉన్నాయా? బోల్ బేబీ బోల్ సీజన్ 2లో విన్ చేశాను. నువ్వే విన్నర్. ఓకే. అండ్ ఇంకా మిగతా వాటిలో రన్నర్ అప్ అలా స్టార్ ఆఫ్ ఏపీలో రన్నర్ అప్ అండ్ బోల్ బేబీ బోల్ వేరే సీజన్స్లో రన్నర్ అప్, మిగతా 2 seasonsలో రన్నర్ అప్ లా ఉన్నాను. అంటే ఇవన్నీ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎంకరేజ్ చేయడానికి మీ ఇంట్లో ఎవరు బాగా ఎంకరేజ్ చేశారు? నాకు చెప్పినట్టు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి బాగా నన్ను ఎంకరేజ్ చేయడానికి, అంటే నేను బాగా పాడతాను అని ఎక్కువ, అంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ సపోర్ట్, నాన్న అమ్మ ఇద్దరు. బట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి కన్సర్న్ తీసుకున్నది మాత్రం అమ్మే. బికాజ్ తను వర్క్ చేసేది, తను జాబ్ రిజైన్ చేసి ఇంకా కంప్లీట్గా నా కోసం అని చెప్పి నాతో పాటు వచ్చేదన్నమాట అన్ని చోట్లకి. అండ్ నాన్న కూడా ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. అంటే నాన్న సైంటిస్ట్, యాక్చువల్లీ అటామిక్ ఎనర్జీలో వర్క్ చేస్తారు. సో నాన్నకి ఎలా అంటే చదువుతో పాటు ఇది అని అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు దొరకడం అనేది ఇట్ ఈస్ ఐఎమ్ వెరీ లక్కీ. సో నాన్న కూడా ఎప్పుడు వెళ్ళొద్దు అని కానీ ఏమీ చెప్పలేదు. ఇన్ స్పైట్ ఆఫ్
యూనో హీ వాంట్స్ మీ టు స్టడీ, అంటే నేను బాగా చదువుకోవాలని. అండ్ నాకు కూడా నాన్న ఇన్స్పిరేషన్ అనమాట, సైంటిస్ట్ అవ్వాలని నాకు కూడా. సో అందుకనే ఐ టేకెన్ మెకానికల్ ఇంజనీరింగ్ నాన్నలాగే అనమాట. బట్ ఎప్పుడు బికాజ్ నాన్నకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఎప్పుడు హీ ఆల్వేస్ సపోర్టెడ్. ఓకే ఓకే. అంటే నీ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపించారు, ఇంత శ్రద్ధ పెడుతున్నారు అంటే ఎంతమంది మీరు పిల్లలు? ఒక పాపవేనా నీకు, మీరు లేకపోతే? నాకు ఒక చెల్లెలు ఉందండి, షీఈ్ లైక్ 4th క్లాస్ ఇప్పుడు. మా ఇద్దరికి 8 years తేడా. ఇంత గ్యాప్ ఇచ్చేసారు. ఓకే. తను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేస్తుంది. అవునా? మళ్ళీ అమ్మే మళ్ళీ ఎంకరేజ్మెంట్ అనమాట. అండ్ ఆల్వేస్ మేము ఇలాగా కాంపిటీషన్స్ కి లేకపోతే తన షూటింగ్స్ కి. తను కూడా సింగరేనా? తను పాడుతుంది, బట్ తనకి యాక్టింగ్ అంటే ఎక్కువ ఇష్టం. యాక్టింగ్ అంటే ఇష్టం. ఎప్పుడైనా నాతో పాటు కూర్చొని పాడుతూ ఉంటుంది. సో ఇంకా మేము ఇలా అంటే మేము నేను రికార్డింగ్స్కి కానీ ఇక్కడ నుంచి షోస్కి వెళ్ళినా, తను షూటింగ్స్కి వెళ్ళినా కూడా ఇంట్లో అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళే. సో లక్కీ టు హ్యావ్ దట్. ఓకే. అంటే ఎలాంటి మూవీస్లో చేసింది మీ సిస్టర్? తను బ్రహ్మోత్సవంలో చేసింది మహేష్ గారు. అండ్ మహేష్ బాబు గారితో కలిసి ఒక కమర్షియల్ చేసింది రెయిన్బో హాస్పిటల్స్కి, అడ్వర్టైజ్మెంట్. అండ్ తర్వాత ఒక 30 movies వరకు చేసింది. 30 movies. అండ్ ఇప్పుడు ఏం చదువుతుంది? 4th క్లాస్. 4th క్లాస్కి వచ్చేసరికి 30 movies. తర్వాత శివం పండగ చేసుకో, నాకు ఎక్కువ గుర్తులేవు. ఓకే ఓకే. అయితే మీ ఇంట్లో ఇద్దరు సినిమా ఫీల్డ్లోనే అంటే ఇప్పుడు తను బిజీ అయిపోయింది, నేను అంత బిజీగా లేను. తను ఇప్పుడు సినిమాల్లో బిజీగానే ఉంది ఇప్పుడు కూడా? బిజీగా ఉంది. ఇంకా తను కూడా ప్రాబ్లీ కొంచెం హైయర్ క్లాసెస్కి వచ్చేసరికి కుదరకపోవచ్చు. సో ఇప్పుడు కుదురుతుంది కాబట్టి వెళ్తుంది, తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేయిస్తున్నాము, ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. అన్నీ కూడా మీ మమ్మీనే టేక్ కేర్. అండ్ కోర్స్ డాడీ కూడా ఆల్వేస్. డాడీ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. డెఫినెట్లీ. ఓకే. ఇకపోతే మీరు అంటే మీరు చేసిన అంటే స్టేజ్ షోస్ చేసేటప్పుడే మీకు మూవీ ఆఫర్స్ వచ్చాయి? ఓకే. ఎన్ని మూవీస్లో చేశారండి ఇప్పటి వరకు? ఒక 15-20 వరకు చేశాను అనుకుంటా. ఓకే. అంటే స్టిల్ ఇప్పుడు కూడా చేస్తున్నారా? చేస్తున్నాను. బట్ ఏమైందంటే ఇందాక నేను మెన్షన్ చేసినట్టు ఇంటర్ నుంచి టైమింగ్స్ అవి కుదరకపోవడం వల్ల కొంచెం మెల్లమెల్లగా తగ్గించేయాల్సి వచ్చింది. అసలు ఇంటర్ 2nd yearలో అయితే నాకు ఇంకా క్లాసెస్ నేర్చుకోవడం అన్నీ మానేశాను కంప్లీట్గా. ఇంకా పాడడం, షోస్ అన్నీ మానేశాను అనమాట. అయితే అంటే ఐఐటికి వెళ్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. బికాజ్ ఐ హ్యాడ్ ఫ్రాక్చర్డ్ మై లెగ్స్. సో కాలేజ్కి వెళ్ళడానికి ఏం లేదు, జస్ట్ పడ్డాను. అండ్ మామూలుగా బైక్ మించి కూడా కదా పరిగెడుతూ పడిపోయాను. సో క్లాసెస్ అంతా మిస్ అవ్వడం వల్ల కాలేజ్ అటెండ్ అవ్వలేకపోయాను. లాస్ట్ లైక్ ఒక 4 months కాలేజ్కి వెళ్ళలేకపోయాను బికాస్ బెడ్ రెస్ట్. సో బట్ దెన్ ఐ కుడ్ గెట్ ఇన్ టు సిబిఐటి. గుడ్ ఇనఫ్, ఐ వాజ్ హ్యాపీ ఇనఫ్. సో నేను అనుకున్నా అట్లీస్ట్ ప్రొఫెషనల్ డిగ్రీ, బీటెక్ డిగ్రీ వస్తుంది కదా. అండ్ ఐ టేకెన్ మెకానికల్. సో ఇప్పుడు కుదరదు. అండ్ కాలేజ్ టైమింగ్స్ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ద సిటీ. సో 4th year అయిపోయాక పాడదామని అనుకున్నాను. సో స్టార్టింగ్లో ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎలా అంటే ఒకవేళ వచ్చినా కూడా రికార్డింగ్స్ అవన్నీ అంత దూరం నుంచి రావాలి ఇది అది అని ఐ డిక్లైన్డ్ మెనీ ఆఫ్ దెమ్ అనమాట. బట్ దెన్ లేటర్ నాకు అనిపించింది ఏదో మిస్ అవుతుంది అని. వెన్ ఐ లుక్ బ్యాక్ ఇట్ వాజ్ మ్యూజిక్. ఎందుకంటే దట్ ఇంట్రెస్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ అండ్ అది పెరుగుతూనే ఉండింది, నెవర్ ఫెల్ డౌన్. బట్ దెన్ నేను దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దానికి టైం ఇవ్వలేకపోయాను, నేర్చుకోవడం ఆపేసి అన్ని. సో దెన్ ఐ స్టార్టెడ్ రెజ్యూమ్డ్ లెర్నింగ్ మళ్ళీ. సో దాని తర్వాత ఒక 3-4 మూవీస్లో పాడాను. అప్పటి వరకు పాడినవి యాజ్ ఎ చైల్డ్. బట్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ సింగింగ్ ఫర్ కొంచెం బీటెక్లో ఉన్నప్పుడు కొంచెం చిన్న ఐ మీన్ బీటెక్ నుంచి లైక్ యూనో హీరోయిన్స్కి అలా. ఓకే. అంటే సిబిఐటిలో ఇప్పుడు చదువుతున్నారు. ఏ ఇయర్ చదువుతున్నారు? థర్డ్ ఇయర్ రైట్ నౌ. థర్డ్ ఇయర్. అంటే ఎలా వచ్చింది సీట్? అంటే సిబిఐటి అంటే అది చాలా మంచి కాలేజ్. అదే లైక్ ఐ టోల్డ్ యూ, నేను చాలా కాన్సన్ట్రేట్ చేసి చదివా. బట్ దెన్
సో డైరెక్ట్లీ ఐ గాట్ ఇన్ టు CBIT అంటే త్రూ ర్యాంక్ త్రూ ర్యాంక్. ఓకే ఓకే. అంటే మీరు చదువు కూడా బాగా చదువుతారు అనమాట అయితే. ఇంకా స్కూల్లో ఇంకా బాగా చదివేదాన్ని. ఐ వాజ్ 10 pointer. అంటే అనుకుంటుంటారు. Now also is always there. It's always above 90% or 80% or something like that. Yeah, 90%. అంటే సినిమా రంగంలో ఈ సింగర్స్కి మాత్రమే బాగా బాగా ఉంటారు. మిగతా ఏదైనా ఆర్టిస్టులు ఏమైనా ఉంటే బాగా ఈ పాస్ మార్కులా ఉంటుంది. ఎందుకని సింగర్స్ అటు టాప్లో ఉంటారు, స్టడీస్లో కూడా. చాలా మంచి విషయం అడిగారండి మీరు యాక్చువల్లీ. బట్ దెన్ రెగ్యులర్గా షోస్ రికార్డింగ్స్ అన్నీ చేయాలంటే కూడా కాలేజ్తో పాటు కుదరదు. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ ఇట్ టైమ్. ప్రాబ్లీ ఐ జస్ట్ డూ సంథింగ్. కొంచెం ఇంకా ఎఫర్ట్స్ పెడితే ఐ ప్రాబ్లీ ఏబుల్ టు డూ బోత్. ఐ జస్ట్ హ్యావ్ టు ట్రై. ఎలా అంటే సింగింగ్ ఇస్ సంథింగ్ విచ్ ఇంప్రూవ్స్ యువర్ కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, ఎవ్రీథింగ్. మేక్స్ యూ ఫీల్ బెటర్ మెంటలీ అండ్ యూఆర్ అ బెటర్ పర్సన్ వెన్ యూఆర్. అంటే మిగతావి అని కాదు. బట్ దెన్ అంటే మరి యాక్టర్స్ అంటే వాళ్ళు ఇంకా రోజంతా షూటింగ్లోనే ఉండాలి, వాళ్ళకి ఇంకా కుదరదు. అండ్ బట్ దెన్ సింగింగ్ ఇస్ సంథింగ్, మ్యూజిక్ ఇన్ ఆన్ ద హోల్ ఇస్ సంథింగ్ విచ్ improves your concentration, memory power and all that. So both go in hand in hand. ఎప్పుడు this is never a disturbance. నేను ఆపేసింది కూడా సింగింగ్ డిస్టర్బెన్స్ అని కాదు, బట్ జస్ట్ బికాస్ ఐ కుడెంట్ గివ్ ఇట్ టైమ్. అండ్ అంటే జస్టిస్ చేయలేనేమో అనిపించింది, భయమే వదిలేశాను. సో అందుకని మీరు చెప్పినట్టు సింగర్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దే కెన్ డూ బోత్. సరే, మనం చాలాసేపు మాట్లాడుకున్నాం. మనం ఏదైనా ఒక సాంగ్ పాడాలని ఉంది, నాకు పాడించాలని. మీరు రాజన్న మూవీలో చేశారని చెప్పేసి అన్నారు. నాకు రాజన్న మూవీ నుంచి ఒక సాంగ్ పాడండి. షూర్. అందులో కిరవాణి గారితో కలిసి ఒక చిన్న బిట్ సాంగ్ పాడాను, దాని పేరు దొరసాని కొరడ. అండ్ తర్వాత రాజన్న టైటిల్ సాంగ్ రారిరో రేలాలో కూడా పాడాను. ఆ సాంగ్ పాడతాను. దట్ ఈస్ మోర్ కొంచెం ఫోకస్గా అండ్ ఫాస్ట్గా, ఏమంటారు, జోష్గా ఉంటుంది. రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా, సూర్యుడి ఎలుగు తప్ప ఇంకేది మాకు తెలియదు, ఈ ఉందో నీలో గొప్ప నీకెళ్ళి మనసొంగినాది, ఆ సన్న సన్నని రాగాల మా సున్నితాలు కలుపుకోవే నీ పుణ్యం ఉంటుంది. కిలకిల్ల కుక్కు కిలకిల్ల కుక్కు అంటూ మా కొత్త నీ నోట రావాలా, గలగల్ల హైలెస్స అంటూ నా గుండె సవ్వళ్ళు నువ్వే పలకాల. పల్లి తల్లి నడుగుతున్నా బిడ్డ, పల్లి తల్లి నడుగుతున్నా, ఓ లొల్లైన మీద అల్లాలా, ఓ లొల్లైన మీద అల్లాలా. రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా. ఓకే, చాలా చక్కగా పాడామమ్మా. అయితే మీరు ప్రయాణం ఫస్ట్ మూవీ, మీకు ఫస్ట్ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది అసలు? నేను ఆ ఏజ్ గ్రూప్లో ఒక వాయిస్ కావాలి అని చెప్పంటే నేను ఆడిషన్కి వెళ్ళాను. ఐ హర్డ్ దే వర్ నియర్లీ లైక్ 70 kids who were audition for that. సో లక్కీ ఇనఫ్ నాకు కొన్ని డేస్ తర్వాత కాల్ వచ్చి ఫైనల్ మీరు పాడాలి అని చెప్పారు. లైక్ ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ సాంగ్. అండ్ ఐ నెవర్ న్యూ, అంటే అది దట్ వాజ్ సో బిగ్ అని, ప్లేబ్యాక్ సింగింగ్ సో బిగ్ అని. స్లో 6th క్లాస్లో ఉన్నాను అనుకుంటా. బట్ దెన్ లేటర్ రేడియోలో అంతా సాంగ్ వచ్చేది, ఎఫ్ఎంలో అండ్ టీవీలో. తర్వాత ఆల్ మై ఫ్రెండ్స్ వాజ్ లైక్ ఓకే వావ్ సింగింగ్, ఐ మీన్ నువ్వు మూవీస్లో పాడావని. దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అప్పుడు ఏం చదువుతున్నారు ఆ టైంలో? 6th క్లాస్. ఓకే, ఎలా ఉండేది మీ ఫ్రెండ్స్ దగ్గర? చాలా బాగుంది. అప్పటి నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే నాకు అంటే కొంచెం మామూలుగా ఉండడం ఇష్టం, బికాజ్ అలా చూస్తే మళ్ళీ వేరే చేసేస్తారేమో అని భయం నాకు. సో ఒకవేళ నేను ఏమైనా చేశానని చెప్పకపోయినా కూడా మా ఫ్రెండ్స్ ఎందుకు చెప్పలేదు అని అంటారు. ఓకే, వెంటనే ఆ మూవీ అయిన తర్వాత వెంటనే మీకు ఆఫర్స్ వచ్చేసాయండి? వెంటనే. అంటే నెక్స్ట్ ఏం మూవీ చేశారు? నెక్స్ట్ సూర్యుడు ఎవరయ్యా అనే సాంగ్, అందరి బంధువయ్యా అనే మూవీకి ది టైటిల్ సాంగ్ అనమాట. దాన్ని
అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్. ఓకే. అండ్ దాని తర్వాత మిక్కీ జెమేర్ గారి దగ్గర ఏదో చైల్డ్ వాయిసెస్లో కొన్ని మూవీస్లో పాడాను. అనగనగా ఒక ధీరుడులో ఒక, అంటే అది ఆడియోలో ఉండదు, దెన్ మూవీలో ఉంటుంది, కిడ్కి పాడాను. దాని తర్వాత అండ్ చాలా డివోషనల్ ఆల్బమ్స్ పాడాను. అండ్ ఒక ఆల్బమ్ లైట్ మ్యూజిక్ సాంగ్స్తో రిలీజ్ చేశాను. రామచారి సార్ మ్యూజిక్ చేశారు అండ్ నేను పాడా. ఆల్ 7 సాంగ్స్ న్యూ సాంగ్స్ అనమాట, సార్ కంపోజ్ చేశారు. అండ్ తర్వాత కొన్ని పేట్రియాటిక్ సాంగ్స్ అండ్ సోషల్ కాజ్ సాంగ్స్ పాడాను. అప్పుడు చాలా చాలా పాడేదాన్ని, డివోషనల్ సాంగ్స్, ఛానల్స్కి టైటిల్ సాంగ్. అంటే ఎక్కువ పిల్లల వాయిస్ కాబట్టి కార్టూన్స్కి వాటికి వీటికి కూడా పాడాను. అండ్ తర్వాత మినుగురులు అని ఒక మూవీ, ఇట్స్ షాట్ కంప్లీట్లీ ఆన్ బ్లైండ్ చిల్డ్రన్. సో అది ఆస్కర్కి కూడా నామినేట్ చేశారు ఆ మూవీ. సో దాంట్లో ఒక 3 సాంగ్స్ పాడాను. ఒక క్లైమాక్స్ సాంగ్, ఒక హీరోయిన్ సాంగ్, లైక్ 13-14 ఇయర్స్ అమ్మాయి, అండ్ ఇంకా అలాంటిదే ఇంకొక సాంగ్. తర్వాత చందమామ కథ అని ఒక మూవీలో పాడా, అది కూడా ఒక చిన్న అబ్బాయికి. సో ఎక్కువ చిన్న పిల్లల పోర్షన్స్కి ఎక్కువ పాడేదాన్ని. ఓకే. మిరుగులు అనే సినిమా అందులోంచి ఏదైనా బాగా మంచి సాంగ్ ఒకటి మా కోసం. సరే. శ్రీరామ పాదరసధూళి నను చేరా మరిచేనా శిలనైన నాకు సిగపూలే తెలిసేనా మనసా విధిరాతని మది తలపుని మసిబారని కే వయసా ఈ కంటి పాప కరలేని కథలు చేవా మనసు మమత నడిచే దిశగా. చాలా చక్కగా పాడారండి. థ్యాంక్ యూ. ఇవి పోతే మీకు మ్యూజిక్ డైరెక్టర్స్ తోటి కొంతమందితో మీరు వర్క్ చేసే అన్నారు. మీకు బాగా మీకు పరిచయం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళ గురించి ఏదన్నా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నా ఫస్ట్ సాంగ్ ప్రయాణంది, యాక్చువల్లీ ఆ సాంగ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్కి నామినేట్ అయింది. అది ఏ సాంగ్ అండి? ప్రయాణంలో నేను అదే మై ఫస్ట్ సాంగ్ వాజ్ నామినేటెడ్ ఫర్ ఫిల్మ్ఫేర్. అంటే నేను కొంతసేపు నమ్మలేకపోయాను అనమాట. సచ్ ప్రెస్టీజియస్ అవార్డ్స్, ఆ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కి నామినేట్ అయింది. చెప్పండి, తర్వాత పాడిస్తాను అదే సాంగ్ మళ్ళీ. ఫస్ట్లో పాడేశాను ఆ సాంగ్. మన ప్రయాణం. దెన్ సో మహేష్ శంకర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. వెరీ స్వీట్ పర్సన్, ఇప్పటికి కూడా కలిసి. అంటే దాని తర్వాత కూడా ఆయన దగ్గర ఒక సాంగ్ పాడాను, బంగారు కోడి పెట్ట అనే మూవీలో. స్వాతి హీరోయిన్ అనమాట, స్వాతి అండ్ నవదీప్ హీరో. సో దాంట్లో స్వాతి గారికి ఒక సాంగ్ పాడాను, అల్లో నేరెళ్ళు అని. ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ అనమాట. సో ఆయన చాలా ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్ అండ్ ఆయన మ్యూజిక్ నిజంగా ఇస్ లైక్ వెరీ ఫీల్ గుడ్ మ్యూజిక్ అనమాట. సో ఆయన అండ్ తర్వాత కీరవాణి గారి దగ్గర నేను చైల్డ్ కోరస్ పాడాను చాలా రోజులు. అండ్ రాజన్న టైంలో, అండ్ తర్వాత జుమ్మంది నాదంలో పాడాను. అండ్ ఇంకా కొన్ని మూవీస్లో చైల్డ్ కోరస్లో పాడాను. అండ్ లేటెస్ట్గా బాహుబలిలో కూడా ఒక సాంగ్లో కోరస్ పాడాను. సో సార్ ఎలా అంటే ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అనమాట. సో ఆయన గురించి ఏం చెప్తాం, ఎవ్రీబడి నోస్ హౌ పర్ఫెక్ట్. దండాలయ్యలో అందులో అడిషనల్ వోకల్స్. సో సార్ ఇస్ వెరీ పర్ఫెక్ట్. ఆయన గురించి there's nothing to tell about him. Everybody knows how perfect he is and how sweet he is and all that. So and మణి శర్మ గారి దగ్గర చిన్నప్పుడు అయితే వరుడు అనే మూవీలో పాడాను. అంటే దట్స్ అ బిగ్ సాంగ్, 5 రోజుల పెళ్ళిళ్ళు. దాంట్లో ఆకాశ పందిళ్ళు అని ఒక బిట్ ఉంటుంది. అప్పుడు అండ్ చిన్నప్పుడు కూడా ఐ సాంగ్ కోరస్ ఫర్ హిమ్. నాకే అసలు చాలా చిన్నప్పుడు, ఏ మూవీ నాకు గుర్తులేదు. అప్పుడు ఫస్ట్ టైం ఆయనని కలిశాను. మళ్ళీ వరుడు అప్పుడు
పాడాను. అండ్ మళ్ళీ లేటెస్ట్గా ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ వంశీ గారిది, దాంట్లో ఒక ఫుల్ సాంగ్ కనులేమిటో కలలేమిటో అని. మళ్ళీ సార్ మ్యూజిక్ ఇస్ లైక్ వెరీ మెలోడియస్ అండ్ చాలా at the same time it's trendy and it also has a lot of musical values, so it's like that. And ఇంకా జోసే భట్ల గారు వాజ్ ఫర్ మినుగురులు, అండ్ ఆయన దగ్గర పూరి జగన్నాథ్ గారు వాళ్ళ అబ్బాయి ఆకాష్ ఒక మూవీ చేశారు ఆంధ్ర పోరి అని. సో దాంట్లో ఒక సాంగ్ పాడారు రాజశేఖర్ శర్మ గారు మ్యూజిక్, జోసే భట్ల గారు. సో ఇట్స్ కాల్డ్ ఈ రోజే దాని టైటిల్ సాంగ్ అనమాట, ఆ మూవీ టైటిల్ సాంగ్. సో ఆయన దగ్గర ఒక మినుగురులు అండ్ ఆంధ్ర పోరి పాడాను. సో అలా. అండ్ మిక్కీ గారి దగ్గర లైక్ ఐ టోల్డ్ ఒక టూ త్రీ మూవీస్కి లైక్ చైల్డ్ వాయిసెస్లో పాడాను. దట్. ఓకే. అంటే నిన్ను ఎలా చూసుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళతో? అంటే ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ వెరీ స్వీట్ అండ్ చాలా how do I tell you, especially when you're a kid, నేను ఎక్కువ kid లా పాడాను, so I was given that special kid treatment in Lucky Me అన్నమాట. So all of them are very sweet to me. ఓకే. మీరు ట్రైనింగ్ తీసుకున్న గురువులు ఎవరి దగ్గర తీసుకున్నారు? నేను ఫస్ట్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర క్లాసికల్ నేర్చుకున్నాను. లైక్ ఐ మెన్షన్ లలిత సంగీతం రామాచారి సార్ దగ్గర. అండ్ మధ్యలో హిందుస్థానీ మ్యూజిక్ కొన్ని రోజులు నేర్చుకున్నా, బట్ దెన్ నాకు టైమింగ్స్ కుదరక ఐ హ్యాడ్ టు గివ్ ఇట్ అప్. కంటిన్యూ చేయలేకపోయాను. ఆరాధన కరాడే గారి దగ్గర నేర్చుకున్నాను. ఫ్యూ మంత్స్, ఐ థింక్ 6 or 7 months నేర్చుకోగలిగాను అంతే, నాట్ మోర్ దెన్ దట్. అది కూడా వాజ్ వెరీ ఇర్రెగ్యులర్. అంటే మీరు ఇప్పుడు కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తుంటారా? యాక్చువల్లీ చేయాలి, బట్ రోజు అయితే చేయను. బట్ ఎప్పుడైనా చేయాలనిపిస్తే ఐ రియల్లీ డూ. కానీ పాడేటప్పుడు మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ చేసి వెళ్తుంటారా? దట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు అంటుంటారు, ఇప్పుడు సింగర్స్ యాక్చువల్లీ అయితే చేయాలండి, రోజు ప్రాక్టీస్ చేయాలి, అట్లీస్ట్ లైక్ 1 hour. పెద్ద పెద్ద సింగర్స్ అందరు ప్రాక్టీస్ చేస్తారు డెఫినెట్లీ, బట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ లేజీ, బట్ ఐ డెఫినెట్లీ డూ. ఐ ట్రై టు డూ. ఇప్పుడైనా అట్లీస్ట్ బుద్ధి తెచ్చుకుని ప్రాక్టీస్ చేస్తాను. అండ్ తర్వాత ఇప్పుడు క్లాసికల్ మ్యూజిక్ ఫ్రమ్ శశికళ స్వామి గారు. ఓకే. ఇప్పుడు నేర్చుకుంటున్నారు ప్రజెంట్. ఓకే. ఇప్పుడు మీరు అంటే మీకు క్లాసికల్ ఇష్టం, అంటే మీరు క్లాసికల్ ట్రైనింగ్ తీసుకున్నా అన్నారు, కానీ మీరు ఎక్కువగా సర్కిల్ మెలోడీ పాప్ ఇవి ఎక్కువగా ఇటువైపు ఎక్కువ పాడారు మీరు. అంటే ఎందుకు డిఫరెన్స్ ఏంటి? మీరు ఎక్కువగా క్లాసికల్గా ఎందుకు వెళ్ళలేకపోయారు? దట్ ఈస్ బికాజ్ నేను చెప్పినట్టు ఐ వాజ్ వెరీ రెగ్యులర్ టు క్లాసెస్ అండ్ భయం ఉండేది బాగా. క్లాసికల్ మ్యూజిక్ అంటే భయం ఉండేది. క్లాసికల్ బాగా పర్ఫెక్ట్గా వస్తే ఇది చాలా సింపుల్ అంటారు. అవునవును. అంటే ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ క్లాసికల్ బికాజ్ ఆ బేస్ ఉండాలి అని డెఫినెట్గా. బట్ చిన్నప్పటి నుంచి ఐ వాజ్ మచ్ ఇంటూ ఫిల్మ్ సాంగ్స్, ఫిల్మ్ సింగింగ్ అనమాట. సో ఆ భయం వల్ల ఎక్కువ ప్రాక్టీస్ చేసేదాన్ని కాదు. అండ్ బికాజ్ ఐ వాజ్ ఇర్రెగ్యులర్, నేను ఎక్కువ డీప్గా నేర్చుకోలేకపోయాను అనమాట. even though I started early, I couldn't complete much, or like because I ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి I'm not very perfect in classical music అనమాట. I can sing but not perfectly. But these days అన్నీ వినడానికి ట్రై చేస్తున్నా, all genres of music like classical and fusion and western కూడా కొంచెం I'm starting to listen to western songs, English songs especially. And then మెలడీస్ ఆర్ ఆల్వేస్ మై ఫేవరెట్. ఎక్కువ పాడినవి కూడా ఎక్కువ మెలడీసే ఉన్నాయి. ఒకటే సాంగ్ నేను ఒక మాస్ సాంగ్ పాడాను గరం అనే మూవీలో, ఆది అండ్ ఆదా శర్మ స్టారింగ్. దట్ వాజ్ ద ఓన్లీ మాస్ సాంగ్ దట్ ఐ సాంగ్. సో మిగతాని నేను పాడినది ఎక్కువ మెలడీ అని, చిన్నప్పటి నుంచి ఎక్కువ వినేదంతా మెలడీ అనమాట. సో దీస్ డేస్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు లిసన్ టు లాట్ ఆఫ్ జానర్స్. ఇప్పటి వరకు మనము చూసాము, మనం కొన్ని విషయాలు చెప్తుంటారు. అంటే సింగర్స్ ఎక్కువగా ఇది తినకూడదు, ఇది తాగకూడదు, ఐస్ క్రీమ్ తినకూడదు అలా అంటుంటారు. అది అవసరమా? మీరు ఎప్పుడైనా పాటించారా? నేను ఎప్పుడు పాటించలేదు. అంటే ప్రాబ్లీ డిపెండ్స్. అంటే కొంతమందికి వెంటనే గొంతు పోతుంది, లేకపోతే డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే కొంతమందికి ఐస్ క్రీమ్ తింటే గొంతు పోదు, ఓన్లీ కూల్ డ్రింక్కి గొంతు పోతుంది. అలా డిపెండ్స్ డిఫరెంట్ వాళ్ళకి. నాకైతే
నాకు ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు ఐ నెవర్ గివెన్ అప్ ఆన్ ఐస్ క్రీమ్. ఓన్లీ ఒంట్లో బాగాలేనప్పుడు ఐ జస్ట్ అవాయిడ్. ఒంట్లో బాగాలేదు అండ్ దగ్గరలో ఏమైనా ఉంది అంటే అప్పుడు అవాయిడ్ చేస్తాను అంతే. బట్ వేడి నీళ్ళు తాగడం అవన్నీ అయితే నేను ఎప్పుడు పాటించలేదు. అండ్ ఎప్పుడు నేను చన్నీళ్ళే తాగుతాను. సో ఓకే, ఇప్పుడు అమ్మఒడి అని మీరు ఒక సాంగ్ ఒకటి పాడారు. అది ఏదన్నా ఏ మూవీలో సాంగా లేకపోతే ఏంటి అది? ఒకసారి మాకు ఆ సాంగ్ పాడి సాంగ్ అంటే నాకు లిరిక్స్ గుర్తులేదు. బట్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ సాంగ్. చాలా మంది చెప్తూ ఉంటారు ఆ పాట చాలా బాగుంటుందని. అది ఒక ఆల్బమ్, అమ్మ మీద ఒక ఆల్బమ్ చేశారు. సో దాంట్లో ఒక 5 సాంగ్స్ ఉన్నాయి అనుకుంటా. ఒక్కొక్కటి ఒక్కొక్క సింగర్తో పాడించారు. రఘురామ్ అన్న మ్యూజిక్ చేశారు. సో అప్పుడు లైక్ ఐ టోల్డ్ అలాగా అప్పుడు చాలా సాంగ్స్ పాడాను అనమాట. లైక్ ఆల్బమ్స్కి, డివోషనల్స్. పాడగలుగుతారా సాంగ్ ఇప్పుడు ఏమన్నా? గుర్తులేదు. ఓకే, నో ప్రాబ్లం. మీరు బాహుబలిలో చేశారన్నారు కదా, ఏదైనా ఒక సాంగ్ పాడగలుగుతారా? బాహుబలి మీరు చేసిన సాంగ్ పాడగలుగుతారా? ఓకే, అది దండాలయ అనే సాంగ్ లో పాడాను. మీరు ఆ సాంగ్ ఫుల్ సాంగ్ పాడగలుగుతారా? ఫుల్ సాంగ్ అంటే పాడగలుగుతాను. I don't know how it's going to sound ఎందుకంటే అదొక మేల్ సాంగ్. బట్ దెన్ ఫర్ ఆల్ ద బాహుబలి ఫ్యాన్స్ out there. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా, తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలు దేవుడిలా కాపై ఉంటావా, నీ అడుగులకే మడుగులు ఒత్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతోనే నువ్వుండాలయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మా రాజై నువ్వుండాలయ్యా. చాలా చక్కగా పాడారండి. వెరీ గుడ్. ఇప్పుడు మనము మూవీస్లలో చూసుకుంటే చెప్పాలంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. చాలా కాంపిటీషన్, సింగర్స్లో కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఈ పరిస్థితులలో ఎప్పుడైనా మీ ఉన్న ఈ చిన్న జర్నీలోనే మీకు ఎప్పుడైనా వచ్చిన ఆఫర్ ఎవరైనా ఆపారని కానీ, వచ్చినది మీరు చేసినది ఆన్ ఎయిర్లో రాకపోవడం కానీ ఏమైనా జరిగినాయా? అలాంటి అనుభవాలు ఉంటే ఏమైనా చెప్పగలుగుతారా? అలాగా ఎప్పుడు జరగలేదండి. నేను సాంగ్ ఫైనల్ అవుతుంది అన్నట్టు ఐ నెవర్ సాంగ్ సాంగ్స్ విచ్ ఉంటుందా లేదా తెలియదు అన్న సాంగ్ ఎప్పుడు పాడలే. అలా ఉన్నా కూడా ఇట్ వాస్ ఆల్వేస్ రిటెన్. బట్ లైక్ ఇఫ్ టాక్ అబౌట్ కాంపిటీషన్, వాట్ ఐ వాంట్ టు సే ఇస్ చాలా మంది లైక్ దేవ్ డెడికేటెడ్ కంప్లీట్లీ టు మ్యూజిక్. అంటే నేనేమనుకున్నానంటే మ్యూజిక్ సింగింగ్ కెరియర్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుందా లేదా అని చెప్పలేం, లైక్ ఆనెస్ట్లీ స్పీకింగ్. సో ఐ థాట్ ఒక ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాలి. ఆల్సో ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ ఇట్, బట్ నాకు నిజంగానే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ప్రొఫెషనల్ డిగ్రీ అండ్ especially in science or whatever it is, like technical ga. So I chose this first, idi complete chesi tarvata chedam. So there's some people who ఇంకే కంప్లీట్గా మ్యూజిక్లోకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళు బికాస్ దేవ్ డన్ దట్, బికాస్ దేవ్ డెడికేటెడ్ దేర్ కంప్లీట్ టైమ్ టు మ్యూజిక్. సో వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్లీ మ్యూజిక్ కాబట్టి, బికాస్ దే అంటే మిగతావి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు నాకు ఎక్కువ కాంపిటీషన్ అవుతారు. బికాస్ నేను ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు రికార్డింగ్కి వెళ్తాను. అది నాకు కుదిరినప్పుడు వెళ్తానని కాదు, but they're more into this because their preference is first this. What I'm talking about is professional singing. Music అని నేను అనట్లేదు, professional singing in field especially industry, film industry లో professional singing అనేది వాళ్ళు ఎంచుకున్నారు. మీకు రాకపోయి ఉండవచ్చు. జనరల్ గా ఎలాంటి అంటే పోటీ ఎలా ఉంటుంది, ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి? లైక్ ఇప్పుడు సింగర్స్ ఎవ్రీబడి ఈస్ లైక్ వెరీ
టాలెంటెడ్ అండ్ చాలా టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు, వర్సటైల్ సింగర్స్ ఉన్నారు. సో ఇట్స్ లైక్ యూ జస్ట్ కాంట్ బి రిలాక్స్డ్. సో నువ్వు ఒక్క నిమిషం రిలాక్స్ అయ్యావంటే నీ సేమ్ ఆర్ నీకంటే బెటర్ టాలెంట్ కానీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సింగింగ్ కానీ ఉన్నవాళ్ళు, ఇట్స్ ఆల్వేస్ పాసిబుల్ దట్ సంబడి ఎల్స్ కమ్స్ అప్ ఇన్ టు దట్ ప్లేస్. సో హూఎవర్ ఇట్ ఈస్ చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ చాలా అప్డేటెడ్గా ఉండాలి అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అండ్ ఫామ్లో ఉండాలి ఎప్పుడు అనేది. దట్ ఈస్ ఆల్సో దే. అండ్ ఆల్సో యూనో ఇట్స్ ఇంపార్టెంట్, లైక్ ఐ టోల్డ్ యూనో, ఆ ఫీల్డ్లో ఉన్నావు అని చెప్పి జనాలకి తెలియాలి. దర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో నేను వీటిలో అన్ని లైక్ 90% ఐ డోంట్ మీట్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. ఐ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం అండ్ కంప్లీట్గా డెడికేట్ చేయడం, యూనో ఆల్ యూర్ టైమ్ టు మ్యూజిక్ అండ్ ఆల్సో like keep telling people, promoting yourself and all that is a part of being a professional singer. So I also, so somebody if they want to, it's a mixture of all this. Okay. So definitely there is competition, you just can't give up on anything. ఏ చిన్న ఫ్యాక్టర్ మీద కూడా మనం గివ్ అప్ చేయకుండా అన్నిటినీ ఈక్వల్ గా మెయింటైన్ చేస్తూ you should always be aware of what is going on in the field. అంటే ఇప్పుడు అవకాశాలు కోసం ఎప్పుడు మనం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి అండ్ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అండ్ యు షుడ్ ఆల్వేస్ గివ్ దట్ యువర్ ప్రిఫరెన్స్. అండ్ అంటే ఈ రంగంలో మగవాళ్ళకంటే మహిళలకు ఎక్కువ ఇబ్బందులు ఉంటుంటాయి అనేది ఉంటుంది, ఎంతవరకు నిజము మీకు తెలిసింది ఏమైనా ఉందా? ఐ డోంట్ నో. అంటే ఎందుకంటే ప్రాబ్లీ నంబర్ వన్, నేను ఎక్కువ పాడింది యాజ్ అ చైల్డ్. సో నెవర్ యాజ్ నాట్ మోర్ యాజ్ అ ఉమెన్. ఇంకా ఐమ్ స్టిల్ లైక్ అ గర్ల్, లైక్ నాట్ కంప్లీట్లీ ఉమెన్, just becoming a girl and then probably next there's a stage where you can become a woman, but as of now I don't know. And I never came across also because నేను మీలాగా వినడమే అంతే. ఇప్పుడు నువ్వు వెళ్ళినా కానీ నిన్ను చిన్న పాపలానే గుర్తించి నిన్ను అలాగే అంటే చాలా మంది ఈవెన్ ఎవరైనా బయట కనిపించినా కూడా నువ్వు చిన్నప్పుడు కదమ్మా ఇంత బబ్లీగా ఇంత చబ్బి చిక్స్ వేసుకునే దాన్ని ఇప్పుడు ఇలా అయిపోయావు ఏంటి అని అంటారు. సో పీపుల్ రిమెంబర్ మీ యాజ్ కిడ్ మోర్ బికాజ్ అప్పుడు ఎక్కువ యాక్టివ్గా ఉండేదాన్ని కాబట్టి. సో ఐ హర్డ్, మీరు విన్నట్టే నేను వినడమే కానీ నెవర్ కేమ్ అక్రాస్ రాలేదు. ఇప్పటి వరకు ఉన్న డైరెక్టర్స్ ఎవరైనా ఇప్పుడు నువ్వు వెళ్ళినా కానీ నిన్న ఆ పాపలాగానే చూస్తాను అనుభవాలు రాలేదు. ఈ పిల్లలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా రావాలనుకున్న వాళ్ళకి నువ్వు చైల్డ్గా వచ్చావు కాబట్టి వాళ్ళకి ఏదైనా నువ్వు సజెషన్ ఇవ్వగలుగుతావా? యా డెఫినెట్లీ, బికాజ్ మీ చూసుకుంటేనే తెలుస్తుంది. బికాజ్ లాట్ ఆఫ్ సింగర్స్ హ్యావ్ డన్ ప్రొఫెషనల్ studies and all that. So it is never music is never your అది ఎప్పుడు హిండ్రెన్స్ కాదు. ఇట్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యువర్ ప్రొఫెషన్. సో even if you're not into the industry or not singing shows or not singing reality shows or recordings, music అనేది ఇప్పుడు వదులుకోవద్దు. అండ్ okay, I don't know if I can tell this because నేనే ప్రాక్టీస్ చేయాలి. సో బట్ దెన్ చాలా మంది ప్రాక్టీస్ చేయకుండా దే లూజ్ ఆపర్చునిటీస్ బికాజ్ యువర్ కొంత అనేది ఎప్పుడు రెడీగా ఉండాలి. ఏ రికార్డింగ్ వచ్చినా ఏ సాంగ్ వచ్చినా ఎలాంటి సాంగ్ వచ్చినా పాడడానికి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ వినాలి అండ్ అవేర్నెస్ ఉండాలి, బాగా నేర్చుకోవాలి అండ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఇస్ ద 4 things that ఎవ్రీబడి షుడ్ ఫాలో. ఓకే. అంటే ఇప్పుడు మీకు చిన్నప్పుడు ఆడిషన్స్కి వెళ్ళి ఉంటారు మీరు, వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు వెళ్ళినప్పుడు ఒకే సాంగ్ పాడేవాళ్ళ డిఫరెంట్ సాంగ్స్ పాడేవాళ్ళ? ఎప్పుడు అంటే వేరే వేరే సాంగ్, నాకు చాలా సాంగ్స్ వచ్చినా సరే నేను ఇందిరా మూవీలో లాలి లాలి అను అనే ఒక సాంగ్ ఉంది, ఎప్పుడు అదే పాడేదాన్ని, ఎక్కువ అదే పాడేదాన్ని. అంటే అన్ని సాంగ్స్ అనుకోని లాస్ట్కి వెళ్ళేసరికి అదే పాడబుద్ది అనిపించేది అనమాట. అంటే నా ఫేవరెట్ సాంగ్ అనమాట అది. ఇప్పుడు పాడతారా ఆ సాంగ్ ఒకసారి? షూర్, ఆ పాట ఎప్పుడైనా. లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరూ దూరపోరే, చిన్న పూరా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం కళ్ళు మేలు
అంటే ఎవరూ నీ దూరపోరే చిన్న పూరామరి చిన్ని ప్రాణం. ఓకే అమృతవర్షిణి, నాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ బీటెక్ అగైన్ ఐ హోప్ దట్ యూ విల్ కమ్ ఇన్ ద ఫీల్డ్ and you will get a good future on this. All the best. I also look forward to start as soon as possible. Okay. And thank you for having me here. It was a pleasure doing this interview. Okay, thank you very much. తెలుగు పాపులర్ ఛానల్ తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.